హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ఇంట్లో ఉన్న కొద్దిపాటి పదార్థాలతోనే బయట స్వీట్స్‌కి ఏమాత్రం తీసిపోని ఒక అద్భుతమైన స్నాక్ అయితే చూపిస్తానండి. బెల్లం తీపి, నెయ్యి సువాసన, డ్రై ఫ్రూట్స్ రుచితో నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉండే గోధుమ పిండి రోట్స్‌ని మీరెప్పుడైనా తిన్నారా? తినుండకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత గొప్ప రుచిగా ఉంటాయండి. చేయడం అయితే చాలా సింపుల్ అండి. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లం, అరకప్పు నీళ్లు వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. మనకిక్కడ పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత 20 బాదం పప్పులు, 20 జీడిపప్పులు వేసి లో ఫ్లేమ్లో బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసి లో ఫ్లేమ్లో నెమ్మదిగా కలుపుతూ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన రవ్వను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1 కప్పు గోధుమ పిండి వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించాలి. పిండి వేగి చక్కని సువాసన వచ్చిన తర్వాత దీనిని కూడా రవ్వలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము, పొడిగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్, 1 టీ స్పూను యాలకుల పొడి, ఒక చిటికెడంటే చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ముందుగా బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ను వడగట్టి కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. అన్ని పదార్థాలు బాగా కలిసిపోయి మృదువైన మిశ్రమంలా తయారైంది కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. 1 కప్పు బెల్లానికి అరకప్పు నీళ్లు వాడితే సరైన మిశ్రమం అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మూత పెట్టి 2 గంటల పాటు పక్కన ఉంచాలి. 2 గంటల తర్వాత చూస్తే పిండి కొద్దిగా గట్టిగా మారి ఉంది కదండి. ఇప్పుడు చేతులకి కొద్దిగా నెయ్యి రాసుకొని మీకు నచ్చిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. తర్వాత వాటిని అరచేతిలో పెట్టుకొని మెల్లగా ఒత్తి చిన్న చిన్న రోట్స్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో గసగసాలు, చిరోంజి, పిస్తా ముక్కలు లేదా గుమ్మడి గింజలు మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. మనం తయారు చేసిన రోట్స్ని వీటిపై ఒత్తి అందంగా గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేస్తే చూడడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పాను మొత్తం స్ప్రెడ్ చేయాలి. తర్వాత తయారు చేసి పెట్టుకున్న రోట్స్ని ఒక్కొక్కటిగా వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కాల్చుకోవాలి. 5 నిమిషాల తర్వాత జాగ్రత్తగా తిప్పి మరోవైపు కూడా 3 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఇలా నెమ్మదిగా కాల్చడం వల్ల బయట క్రిస్పీగా లోపల మృదువుగా అద్భుతమైన టెక్చర్ వస్తుందండి. చూస్తున్నారుగా ఎంత బాగుందో. అయితే వీటిని వేడి వేడిగా తినడం కన్నా 10 నిమిషాలు చల్లారనిస్తే మరింత క్రిస్పీగా మారి రుచి రెట్టింపు అవుతుంది. చాలా బాగుంటాయి. ఇంతే అండి. ఎంతో సింపుల్గా చాలా తక్కువ పదార్థాలతో రుచికరమైన బెల్లం రవ్వ రోట్స్ అయితే సిద్ధం. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.